170వ నామం నిర్లోభాయ నమః. అంటే లోభము లేనిది అని అర్థం. పెట్టే గుణం లేకుండా కూడబెట్టుకోవడమే ఉండే లక్షణాన్ని లోభం అంటారు. దీన్నే తెలుగులో పిసినారితనం అంటారు. ఈ లోభం ఉన్నవాళ్ళు ఇతరులకు పెట్టకపోవడమే కాదు, తాము కూడా తమకున్న దాన్ని అనుభవించలేరు. వీలైనంత వరకు ఇతరుల సొమ్ముతో పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తన యొక్క కోరిక తీరడం కోసం ఇంకా ఇతరులది ఏమన్నా కోరేవారికి ఏది అక్కరకు రాదని గుర్తుపెట్టుకోవాలి. తమకు సంబంధించిన దాన్ని పెట్టుబడి పెట్టుకుని తమ కోరికలను తీర్చుకోవడమే సాధకుడి యొక్క లక్షణం. కానీ లోభానికి వ్యతిరేక గుణం త్యాగం. అమ్మవారు తనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం లేకుండా ఈ సమస్త ప్రపంచంగా అంటే ప్రకృతిగా మారిపోయి మనందరికీ ఒక జీవితాన్ని, జీవన మాధుర్యాన్ని చవి చూపిస్తోందంటే ఆ అమ్మవారికి ఉండే గుణం అంతా త్యాగమే కదా. మరి ఇక లోభం ఎక్కడుంటుంది? లోభగుణం ఏమాత్రమో లేనిది అని ఈ నామానికి అర్థం. 171వ నామం లోభనాశిన్యై నమః. లోభనాశిని అంటే లోభమును పోగొట్టున్నది. ముందుగా అమ్మవారు లోభి అంటే పిసినారి కూడబెట్టిన దాన్ని కొల్లగొట్టబడేటట్లుగా చేస్తుంది. అటుపైన కూడబెట్టిన లోభి ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చి ఇతరులకు పెట్టే గుణాన్ని నేర్చుకుంటాడు. ఇలా మనలో ఉండే లోభగుణాన్ని పోగొట్టి త్యాగ గుణాన్ని పెంపొందింపజేస్తుంది అమ్మవారు. ఎలా చేస్తుందో తెలుసా? విచిత్రంగా లోభి కూడబెట్టిన దాన్ని బాగా పోగు చేసి కూడబెట్టి దాచినటువంటి దాన్ని కొల్లబడేటట్టు చేయడానికి ఇతరులే అక్కర్లా, బయట వాళ్ళేం అక్కర్లేదు. ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా దుబారా చేసే జలసారాయుళ్ళని లేదా త్యాగగుణం బాగా ఉండే కొడుకుల్ని వాడికి పుట్టిస్తే చాలు, వాడే ఇదంతా కరగబెట్టేస్తాడు. కాబట్టి లోభగుణాన్ని పోగొట్టున్నది ఈ నామానికి అర్థం.